నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని నా అంటూ ఎవరూ లేని వందల మంది అనాథులకు ఆశ్రయమిస్తుంది. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న వందల మంది అభాగ్యులలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే. అనేక రోగాలతో సతమతమవుతున్న వీరికి అనాథుల వసతి భవనంలో పై అంతస్తులో వైద్య సదుపాయం ఏర్పాటు చేసి వైద్యులచే వారికి చికిత్స అందించడం జరుగుతుంది. ఈ నిర్భాగ్యులు ఆరోగ్యం మెరుగుపడిన తరువాత కుటుంబీకుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ముందుకు సాగుతుంది. అనాథుల పాలిట అన్నపూర్ణాలయంగా వర్ధిల్లుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో 600 మంది అనాథులు జీవిస్తున్నారు. ఎవరికీ ఏమీ కాని వీరు ఈ రక్షణాలయానికి వచ్చాక ఒక కుటుంబమై జీవిస్తున్నారు. ఇక్కడున్న వారిలో మగవాళ్లు 400 మంది, ఆడవాళ్లు 200 మంది ఉన్నారు. వీరిలో మానసిక వికలాంగులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ రక్షణాలయానికి వచ్చేటప్పటికే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో, ఒంటి నిండా గాయాలతో, చర్మ వ్యాధులతో బాధపడుతున్న వీరికి రక్షణాలయంలోనే వైద్య సదుపాయం ఏర్పాటు చేశారు గట్టు శంకర్ గారు. ఇక్కడ జరిగే నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ అభాగ్యులకు వైద్య సేవలు అందుతాయి. వైద్యుల సూచనల ప్రకారం స్థానిక వైద్యుల పర్యవేక్షణలో జ్వరం, దగ్గు వంటి సాధారణ రోగాలకు మందులు ఇవ్వడం, నీరసంగా ఉన్నవారికి సిలైన్ ఎక్కించడం, చర్మ వ్యాధులకు సంబంధించి నర్సులచే చికిత్స అందించడం, ఈ మానసిక వికలాంగులలో పరివర్తన వచ్చేలా అందుకు తగిన వైద్యులచే చికిత్స అందించడం జరుగుతుంది. వారికి బలం కోసం సిరప్లు, సంబంధిత రోగాలకు మందులు అందిస్తుంది ఆశ్రమ యాజమాన్యం. ఈ నిర్భాగ్యుల వైద్యానికి సంబంధించిన సాధారణ జ్వరాలు, దగ్గు, జలుబుకు సంబంధించిన మాత్రలు, సిరపులతో పాటు బలం, గ్యాస్, బీపీ, షుగర్, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులకు సంబంధించిన మందులు, దెబ్బలకు ఆయింట్మెంట్ల కోసం వైద్యదేవుళ్ల సాయాన్ని కోరుతోంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇప్పటికే పలువురు వైద్యులు, వైద్య సంస్థలు తమ సహాయాన్ని అందించి వైద్యో నారాయణో హరిహి అని చాటుతున్నారు. మరింతమంది ముందుకు వచ్చి వైద్య సాయాన్ని అందించడంతో పాటు మీకు వీలైనప్పుడు ఈ నిర్భాగ్యులకు వైద్యమందిస్తే శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో మీరు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ అభాగ్యులకు వైద్యమందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి సాధారణ స్థితికి చేరుకున్నాక కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడమే ఈ రక్షణాలయం ప్రధానోద్దేశ్యం. వీరు ఆరోగ్యవంతులుగా మారి వీరి సొంతవారి చెంతకు చేరుకుంటే దాని ద్వారా వచ్చే పుణ్యమంతా మీకే దక్కుతుంది. దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడంటారు. మానసిక స్థితి బాలేక వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు మీరందించే వైద్య సేవలు వారికి మరో జన్మనిస్తాయి. సేవాభావంతో సమర్పించే మందులు వారు కోలుకునేందుకు ఉపయోగపడతాయి. వైద్య దేవుళ్లారా, మీరు తోచిన సాయం చేయడం ద్వారా ఈ నిర్భాగ్యుల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు సాయపడతారని ఆశిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.